హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం టెట్ ఎస్ఏ అంటే ఏంటి, ఎస్జిటి అంటే ఏంటి, పేపర్ 1 ఎవరు రాయొచ్చు, పేపర్ 2 ఎవరు రాయొచ్చు, సో ఈ ఇయర్ టెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు, నెక్స్ట్ టెట్ ఏ మెథడాలజీ వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సో మీ మెథడ్ 1 మ్యాథ్స్ అయితే మీకు ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్కి మీరు జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు, సో మీకున్న సిలబస్ ఏంటి, సో ఒక్కో మెథడాలజీ వాళ్ళకి ఒక్కో విధంగా ఉంటుంది సిలబస్, సో ఏ సిలబస్ మీకు ఉంటుంది. సో నెక్స్ట్ టెట్ రాయాలంటే బీఎడ్లో కానీ డిగ్రీలో కానీ ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి, సో నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు రాయొచ్చా, ఫోర్త్ సెమ్ వాళ్ళు రాయొచ్చా, నెక్స్ట్ ఇక్కడ టెట్ పేపర్ 1 ఎవరు రాయొచ్చు, పేపర్ 2 ఎవరు రాయొచ్చు. సో మీరు బీఎడ్ తర్వాత డిఎడ్ లేదంటే డిఎడ్ తర్వాత బీఎడ్ చేసిన వాళ్ళైతే సో టెట్ అనేది ఎస్ఏకి ఒకటి రాయాలి, ఎస్జిటికి ఒకటి రాయాలి. సో అది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరు ఏ ఛానల్లో కూడా చెప్పలేరు. సో టెట్ 2 టైప్స్ బీఎడ్ డిఎడ్ వాళ్ళు టెట్ ఒకటే రాస్తారా, 2 రాస్తారా, ఇదే ఇన్ఫర్మేషన్ లేదు. సో నెక్స్ట్ బీఎడ్, సో బీఎడ్ సెకండ్ మెథడ్గా ఫిజికల్ సైన్స్ ఉన్నవాళ్ళు, సో ఎంపీసీఎస్ డిగ్రీ చేసిన వాళ్ళు ఫిజికల్ సైన్స్ ఉంటుంది కదా, సో వాళ్ళు టెట్లో ఏ సబ్జెక్ట్స్కి రాయొచ్చు, వాళ్ళకి ఏ సిలబస్ ఉంటుంది. సో నెక్స్ట్ డిగ్రీలో మీరు లిటరేచర్ గ్రూప్, సో ఎంపీసీఎస్ ఎంఎస్టీసీఎస్ ఇలా కామన్ గ్రూప్స్ కాకుండా సో మీరు తెలుగు లిటరేచరో ఇంగ్లీష్ లిటరేచరో ఏదైనా చేసిన వాళ్ళైతే సో వాళ్ళకి ఇంకొకటి ఎక్స్ట్రా జాబ్కి కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో అదేంటి అని చూద్దాం. సో ఇప్పటికే చాలా వీడియోస్ వచ్చినాయి టెట్ పైన, ఈ డిఎస్సి పైన ఇవన్నీ వచ్చాయి. బట్ నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో మీరు వినాలి కదా, సో అందుకని ఈ వీడియో పెడుతున్నాను. సో ఇంకా కొందరు టెలిగ్రామ్లో అడిగితే మాకు అర్థం కాలేదు ఇట్లా చెప్తున్నారు, బట్ చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, బట్ వాళ్ళకి అర్థం కాలేదు అన్నారు. అండ్ నా వే ఆఫ్లో నేను ఎలా చెప్తాను అనేది నేను కూడా తెలుసుకోవాలి కదా, సో తెలుసు బట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది వేరు, ఎక్స్ప్లెనేషన్ మనకు చేయొచ్చింది వేరు. సో కొన్ని తెలుస్తాయి బట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో అందుకని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టీచర్ జాబ్స్ ఏమేమి ఉంటాయి. సో మీకు బీఎడ్ ఆర్ డిఎడ్ మీరు జాయిన్ అయ్యాలంటే సో ఏంటి, మీరు టీచర్ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇటు వస్తారు కదా, సో ఎవరెవరు రాయొచ్చు అని. సో టీచర్ జాబ్స్ ఏముంటాయంటే ఎస్ఏ అంటే ఏంటి, స్కూల్ అసిస్టెంట్. ఇది ఎవరు రాయొచ్చు అంటే బీఎడ్ చేసిన వాళ్ళు ఇది రాయొచ్చు. సో డిగ్రీ ప్లస్ బీఎడ్ కానీ, బీటెక్ ప్లస్ బీఎడ్ కానీ, సో బీటెక్ తర్వాత ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా బీఎడ్ చేస్తారు, ఇంకా డిగ్రీ చేసి పీజీ చేసి కూడా బీఎడ్ చేస్తారు. సో ఓవరాల్ మీకు బీఎడ్ అనేది ఉంటాయి. 2 ఇయర్స్ మీరు బీఎడ్ చేసిన వాళ్ళైతే సో ఎస్ఏకి ఎలిజిబుల్, స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్. సో స్కూల్ అసిస్టెంట్ అంటే హై స్కూల్స్లో, సో అప్ టు 10th ఇలా ఉన్న స్కూల్స్లో మీరు టీచర్ అవుతారనమాట. సో నెక్స్ట్ ఎస్జిటి అంటే స్కూల్ సెకండరీ, సో ఎస్ ఫర్ సెకండరీ, జీ ఫర్ గ్రేడ్, టీ ఫర్ టీచర్, సో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి. సో ఇది ప్రైమరీ స్కూల్స్లో టీచరు. సో నెక్స్ట్ టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్. టీజీటీ పీజీటీ అంటే ఇది స్కూల్లోనే, బట్ గురుకుల్ స్కూల్స్ కానీ, కేంద్రీయ స్కూల్స్ కానీ, కేజీబీవీస్ కానీ ఇలాంటి వాటిల్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఈ జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఇవన్నీ పీజీ చేసిన వాళ్ళు. సో బీఎడ్ కానీ డిఎడ్ కానీ చేసిన వాళ్ళకి ఈ వీడియో. సో నెక్స్ట్ టీజీటీకి కూడా బీఎడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఆ నోటిఫికేషన్ ఇప్పుడు లేదు, సో అందుకని నేను అది చెప్పట్లేదు. సో టెట్ 2025లో నోటిఫికేషన్ వచ్చింది. సో ఇయర్లీ ట్వైస్ కదా నోటిఫికేషన్, సో 2 times వస్తుంది. సో ప్రజెంట్ వచ్చింది టెట్ నోటిఫికేషన్. సో నెక్స్ట్ 6 monthsకి ఒకసారి వస్తుంది కదా, సో లాస్ట్ ఇయర్లో వచ్చింది కాబట్టి సో ఈ ఇయర్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సో ఇంకా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్ అనేది 15th నుండి స్టార్ట్ అవుతుంది. సో పేపర్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 750. సో అందరికీ బీసీ కానీ ఓసీ కానీ వాళ్ళకి, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది. నెక్స్ట్ 2 పేపర్లకి కలిపి సో 1000. సో ఎవరైనా పేపర్ 1 పేపర్ 2 2 అప్లై చేసుకోవాలనుకుంటే సో 1000. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి సో నోటిఫికేషన్, సో టెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది అని నోటిఫికేషన్ అనేది నిన్న వచ్చింది. సో 11 April వచ్చింది. సో అప్లికేషన్, సో మనం అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అనేది 15th April అప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటిలోపు మీ సర్టిఫికేట్స్ కానీ, మీ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సో 15th 16th 17th ఇలా మీరు తక్కువ అంటే కొంచెం ఎర్లీగా అప్లై చేసుకుంటే మీకు సెంటర్ అనేది దగ్గర వస్తుంది, లేదంటే హైదరాబాద్ అవుట్స్కట్స్ కానీ ఇలా వస్తుంది. సో లాస్ట్ టైం నేను కూడా అప్లై చేసిన, బట్ హైదరాబాద్ అవుట్స్కట్స్ అలా వచ్చింది అండ్ ఫస్ట్ షిఫ్ట్ వచ్చింది. సో అక్కడ స్టే చేయడానికి ఏదీ లేక సో నేను వెళ్ళలేదు, అలా ఛాన్స్ మిస్ అయిపోయింది ఒకసారి టెట్ రాసేది. సో నెక్స్ట్
ఎంత ఎర్లీగా రాస్తే అంత దగ్గర మీకు సెంటర్స్ వస్తుంది. సో జైత్యాల సెంటర్ ఉంది, కరీంనగర్ సెంటర్ ఉంది, హైదరాబాద్ సెంటర్ ఉంది. సో ఇలా సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్ కూడా మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది 15th ఏప్రిల్ రోజు వస్తుంది. సో ఏ సబ్జెక్ట్కి ఏ సిలబస్ ఉంది అనేది, సో ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ లేవు అనేది టోటల్ సేమ్ ఉంటుంది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. సో మేబీ చేంజ్ చేసి ఒక 2-3 టాపిక్స్ చేంజ్ చేస్తారు అంతే. సో నెక్స్ట్ దరఖాస్తు లాస్ట్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్, ఓన్లీ 15 days టైం ఇచ్చారు అప్లికేషన్కి. సో నెక్స్ట్ హాల్ టికెట్స్ June 9 అప్పుడు వస్తాయి. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి June 15, 30 June అప్పుడు వస్తాయి. కొందరు ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ అవుదామా వద్దా అనే కన్ఫ్యూజన్లో డైలమాలో ఉన్నారు. సో వాళ్ళైతే నాకు వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్, సో లాస్ట్ టైం టీఆర్ఎస్ ఉన్నప్పుడు మనకు నోటిఫికేషన్స్ రాలేవు. టెట్ అయినా డిఎస్సి అయినా ఏది నోటిఫికేషన్ రాలేవు, జాబ్ నోటిఫికేషన్. సో ప్రజెంట్ ఇప్పుడు విఆర్ఓ అప్కమింగ్లో వస్తుంది, విఆర్ఏ వస్తుంది, గ్రూప్స్ వస్తున్నాయి. సో టెట్ డిఎస్సి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి సో మీరు ఇంట్లో ఉండి జాబ్స్కి ట్రై చేస్తే బెటరు. సో మనకి లక్కి గవర్నమెంట్ జాబ్ వస్తే సెటిల్ అయిపోతాం కదా, లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోతుంది. సో ఇంకొచ్చేసి ఫలితాలు అంటే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే 22 జూలై. సో మీరు ఎగ్జామ్ రాసినప్పటి నుండి 20-25 days అలా రిజల్ట్ వచ్చేస్తుంది టెట్ది. సో లాస్ట్ 3 times 4 times వచ్చింది కాబట్టి ఆ టైప్ చూసి చెప్తున్నాను. 20-22 daysలో వచ్చేస్తుంది. సో పరీక్షకి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 150 మార్క్స్ ఉంటాయి, 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ సబ్జెక్ట్లో ఎన్ని ఉంటాయి అనేది కూడా మనం చూసినాం. నెక్స్ట్ అర్హత మార్కులు. సో మీకు ఓసీ వాళ్ళు అయితే 90 వస్తే డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు టెట్లో. సో బీసీ వాళ్ళు, బీసీఏ అయినా, బీసీబీ అయినా, బీసీడీ అయినా ఏదైనా కానీ 75 మార్క్స్ వాళ్ళకి. సో ఓన్లీ 75 మార్క్స్ వస్తే చాలు అని 75 టార్గెట్ పెట్టుకోకండి. సో ఎంత ఎక్కువ మార్క్స్ వస్తే అంత ఎక్కువ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు 100+, 120+ అలా వస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో టెట్లో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 1 ఎవరు రాస్తారు, పేపర్ 2 ఎవరు రాస్తారు అనేది చూద్దాం. సో స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ వాళ్ళు పేపర్ 2 రాస్తారు. సో టెట్లో పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది కదా. సో పేపర్ 1 వాళ్ళు, సో ఎస్జిటి అంటే డిఎడ్ చేసిన వాళ్ళు, సో ఇంటర్ తర్వాత డిఈడి, డిసెట్, డిఈఈ సెట్, సో డైట్ సెట్ కానీ టీటీసీ కానీ ఇలా అంటారు కదా. సో అది చేసిన వాళ్ళు ఈ ఎస్జిటికి ఎలిజిబుల్. సో ఎస్జిటివి రాయొచ్చు. సో నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పేపర్ 2 ఎవరు రాయొచ్చు అంటే బీఎడ్, సో డిగ్రీ చేసిన తర్వాత, బీటెక్ చేసిన తర్వాత ఇలా బీఎడ్ చేస్తారు కదా వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్. సో క్లియరా. సో ఎస్జిటి అనేది డిఎడ్ వాళ్ళు పేపర్ 1 రాస్తారు, బీఎడ్ వాళ్ళు పేపర్ 2 రాస్తారు ఫర్ స్కూల్ అసిస్టెంట్ కోసం. సో నెక్స్ట్ బీఎడ్ అండ్ డిఎడ్. సో ఇప్పుడు డిఎడ్ కొంచెం ట్రెండ్లో ఉంది కదా. సో నెక్స్ట్ మేము బీఎడ్ డిఈడి చేస్తాం. సో టెట్ 1, టెట్ 2 రెండు రాయాలా, పేపర్ 1 పేపర్ 2 రెండు రాయాలా అని అడుగుతున్నారు. సో ఇది కామన్ డౌట్ ఉంది. సో వేరే వాళ్ళ వీడియోస్ కమెంట్స్లో చూస్తా కదా, సో వాళ్ళు రిప్లై ఇవ్వరు. సో దాంట్లో అయితే అన్నిటికీ రిప్లైస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇదేంటంటే పేపర్ 1 పేపర్ 2. సో టెట్ అనేది మీరు బీఎడ్ డిఎడ్ చేస్తే ఓన్లీ 1 టెట్ కాదు క్వాలిఫై అయ్యేది, మీరు 2 టెట్స్ రాస్తారు. పేపర్ 1కి ఒక టెట్ రాస్తారు, పేపర్ 2కి ఒక టెట్ రాస్తారు. సో ఎందుకంటే మీరు ఒకరే రాస్తారు బట్ ఒక్క సిలబస్ కాదు కదా. సో బీఎడ్ చేసిన వాళ్ళ హయ్యర్ స్కూల్ సిలబస్ వేరు ఉంటుంది, అండ్ డిఎడ్ చేసిన వాళ్ళకి అప్ టు 5th సిలబస్సే ఉంటుంది. సో ఓవరాల్గా అప్ టు 8th వరకే సిలబస్ డిఎడ్ ఎగ్జామ్లో పేపర్ 1లో వస్తుంది. బీఎడ్ వాళ్ళకి సో ఎస్ఏలో అప్ టు ఇంటర్ 10th అలానే వస్తుంది. సో పేపర్ సిలబస్ అనేది టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తుంది కదా. సో డిఎస్సిలో కూడా మీరు పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. సో దానికి సో బీఎడ్ దానికే టెట్, డిఎడ్ దానికే టెట్. సో ఒక్క టెట్ కాదు, ఒక్క డిఎస్సి కూడా కాదు. సో ఇది క్లియర్. సో నెక్స్ట్ టెట్ డిఎస్సి ఇవన్నీ ఎలా రాసుకోవచ్చు అని. సో ఫస్ట్ మనం బీఎడ్ ఆర్ డిఎడ్ కంప్లీట్ అయిపోతుంది కదా. సో కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆర్ 4th సెమ్లో, ఇప్పుడు 4th సెమ్ నడుస్తుంది కదా అన్ని యూనివర్సిటీలకి, 4th సెమ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో అప్లై చేసుకోవచ్చు, ఫస్ట్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఫస్ట్ సెమ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో మీరు ఇప్పుడు డిఎస్సి బడి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పటికి మీ బీఎడ్ అయిపోయి మీ టోటల్ మెమో వస్తుంది కదా, 4 సెమ్స్లకు కలిపి ఒక మెమో వస్తుంది కదా. సో ఆ మెమో మీ చేతిలో ఉంటే మీరు ఎలిజిబుల్. బట్ ఇప్పుడు ఈ 4th సెమ్ వాళ్ళదంటే సో జూలై ఆర్ ఆగస్ట్ లోపు కంప్లీట్ చేస్తారు. సో అప్పటి వరకు మీకు ఆ డిఎస్సి ఎగ్జామ్ అది జరుగుతూ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఎలిజిబుల్. 4th సెమ్ దగ్గరకు వస్తుంది కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్. సో వాళ్ళది అయిపోతుంది బీఎడ్. సో డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పటికి సో వాళ్ళది ఖచ్చితంగా బీఎడ్ అన్నది అయిపోతుంది అనేది గ్యారంటీ ఉంది కాబట్టి 4th సెమ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ సెమ్ వాళ్ళు అప్లై చేసి మీరు టెట్ పాస్ అయినా, ఇఫ్ పాస్ అయినా కూడా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వెనకకే దొబ్బేస్తారు. సో మిమ్మల్ని తీసుకోరు. మీరు ఎందుకు టెట్ రాయాలి ఫస్ట్ సెమ్లో అయినా కూడా నేను చెప్తున్నా అంటే, సో టెట్ అనేది ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ వస్తేనే మనం నెక్స్ట్ టైం
ప్రిపేర్ అవుతాం. సో ఒక్కసారి సురుకు తగులుతున్నాయి కదా, సో నెక్స్ట్ ప్రిపేర్ అవుదాం, అబ్బా మనకి ఏది నాలెడ్జ్ లేదు, ఏదైనా కొంచెం ప్రిపేర్ అయ్యి రాద్దాం అన్నట్టు నెక్స్ట్ టెట్కి ఆలోచిస్తారు. సో ఫస్ట్ అందుకే మీరు ఫస్ట్ సెమ్లో కూడా అప్లై చేసి టెట్ని సో ఒక మోడల్ కోసం అప్లై చేయండి, రాయండి. సో ఫస్ట్ ఎవరికి ఎక్కువ మార్క్స్ రావు, ఇఫ్ వచ్చినా కూడా నెక్స్ట్ టెట్కి ఇంకా ఎక్కువ మార్క్స్ రావచ్చు. సో అలా అనుకొని అప్లై చేసి రాయండి. సో ఫోర్త్ సెమ్ వాళ్ళైతే అప్లై చేయొచ్చు. సో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో టెట్లో క్వాలిఫై అయితే డిఎస్సి రాస్తారు. డిఎస్సి 80 మార్క్స్కి ఉంటుంది. సో టెట్ వెయిటేజ్, సో టెట్లో వచ్చిన మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో 20% మార్క్స్ డిఎస్సిలో కలిపి మీకు జాబ్ అనేది వస్తుంది. అందుకని టెట్లో కూడా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. సో మీకు ఇంకొక డౌట్ ఉంటుంది కామన్గా, సో నా మెథడ్ 1 మ్యాథ్స్, మెథడ్ 2 తెలుగు, సో నేను ఏదేది రాయొచ్చు, సో ఏ సిలబస్ ఉంటుంది అని. సో ఏ సిలబస్ ఉంటుంది అనేది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ అయితే సో మీరు ఏదేది రాయొచ్చు, సో డిఎస్సిలో మీరు ఏది రాయొచ్చు అనేది చూద్దాం. సో ఇప్పుడు మీరు మెథడ్ 1 మ్యాథ్స్, మెథడ్ 2 తెలుగు తీసుకున్నారు. తెలుగు తీసుకుంటే మీరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ఎలిజిబుల్, స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి ఎలిజిబుల్. సో మీరు టెట్లో ఒకటే అప్లై చేస్తారు. సో మీకు బీఎడ్ ఒకటే ఉంటే ఒకటే అప్లై చేస్తారు. బట్ డిఎస్సిలో మాత్రం రెండింటికి చేయాలి. సో ఎస్ఏ మ్యాథ్స్కి, ఎస్ఏ తెలుగుకి. సో కొందరు నాకు మ్యాథ్స్లో నాలెడ్జ్ లేదు, నేను తెలుగే చేస్తాను, తెలుగులో నాలెడ్జ్ లేదు, మ్యాథ్సే చేస్తాను అని ఒకటే చేస్తారు. సో అదేంటి ఫీ ఉంటుంది కదా 750, ఎందుకు 2 టైమ్స్ పే చేయడం అలా అని చెప్పి కూడా ఒకటే చేస్తారు. సో అదనేది మన లక్. సో లక్ కొంచెం నాలెడ్జ్ రెండింటి బేస్డ్ వస్తుంది. సో గవర్నమెంట్ జాబ్ రావడమే కష్టం కాబట్టి సో రెండింటికి చేయాలి. సో డిఎస్సిలో వచ్చేసరికి మీరు టెట్లో క్వాలిఫై అయితే ఎస్ఏ మ్యాథ్స్కి ఎలిజిబుల్ అవుతారు, ఎస్ఏ తెలుగుకి ఎలిజిబుల్ అవుతారు. సో రెండింటికి అప్లై చేయాలి. సో ఒకవేళ మీరు లిటరేచర్, సో డిగ్రీలో లిటరేచర్ చేసినట్లయితే, సో డిగ్రీలో ఏదైనా ఒక గ్రూప్ తెలుగు లిటరేచరా, ఇంగ్లీష్ లిటరేచరా, సో ఇలా మీకు గ్రూప్స్ ఉంటాయి. సో వాళ్ళు లాంగ్వేజ్ పండిట్ అని ఉంటాయి. సో లాంగ్వేజ్ పండిట్ ఇంగ్లీష్, లాంగ్వేజ్ పండిట్ తెలుగు, లాంగ్వేజ్ పండిట్ హిందీ, లాంగ్వేజ్ పండిట్ ఇలా ఉంటాయి. సో హెచ్ఈసి చేసిన వాళ్ళు ఉంటారు, సో లిటరేచర్ హిందీ లిటరేచర్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు లాంగ్వేజ్ పండిట్కి ఎలిజిబుల్. సో ఇఫ్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, వాళ్ళ కోసం కూడా ఒక స్పెషల్ వీడియో చేద్దాం. సో నెక్స్ట్ బీఎడ్లో మెథడ్ 1 మ్యాథ్స్, మెథడ్ 2 ఇంగ్లీష్ అయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ మెథడ్ 1 మ్యాథ్స్, మెథడ్ 2 ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అవ్వరు. సో ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారు అంటే మీరు పీజీ, సో పీజీ చేసిన తర్వాత మీరు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో అందుకే బీఎడ్లో మెథడ్ 2 ఫిజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకోనికి కొందరు డౌట్ పడుతూ ఉంటారు. బట్ ఫిజికల్ సైన్స్ అనేది కొంచెం క్రిటికల్ అయిన కాంపిటెన్స్ తక్కువ అని అంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ కాంపిటీషన్ తక్కువ లేదు. బట్ ఫిజికల్ సైన్స్ తీసుకున్న వాళ్ళైతే ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ఎలిజిబుల్. ఇఫ్ వాళ్ళు టెట్ పాస్ అయిపోయి డిఎస్సి వరకు వస్తే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ఎలిజిబుల్. సో వాళ్ళైతే ఇప్పుడు బీఎడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అన్న క్వశ్చన్ మార్క్లో ఉంటే వాళ్ళు పీజీ చేయాలి. సో డిఎడ్కి పోస్టులు ఎక్కువ ఉన్నాయని డిఎడ్ చేస్తే మీ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ అనేది పక్కకే పోతుంది. అందుకోసమని వాళ్ళు పీజీ చేస్తే వారికి బెస్ట్. సో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి రాయొస్తుంది. అటు టీజీటీ, పీజీటీ, సో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, గురుకులం జాబ్స్, కేజీబీవీ జాబ్స్ వీటికి ఎలిజిబుల్ అవుతారు. సో యాజ్ ఇట్ ఈజ్ మీరు మెథడ్ 1 బయాలజికల్ సైన్స్, మెథడ్ 2 తెలుగు తీసుకుంటే స్కూల్ అసిస్టెంట్ బయోస్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాసుకుంటారు, వారికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ బీఎడ్ మెథడ్ 1 బయాలజికల్ సైన్స్, మెథడ్ 2 ఇంగ్లీష్ అయితే మీరు స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ రాయొచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాయొచ్చు. సో మీరు ఇవి రెండు రాసినట్లయితే సో డిఎస్సిలో మీకు ఎక్కువ దేనికి మార్క్స్ వస్తాయి. సో స్కూల్ అసిస్టెంట్ బయోలో ఎక్కువ మార్క్స్ వస్తాయి దానికి, అండ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి దానికి. సో డిఎస్సిలో సిలబస్ వేరు ఉంటుంది. సో కంటెంట్ మీకు బయో సైన్స్కి ఎక్కువ మార్క్స్ ఉంటాయి. సో మీకు ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారో, ఇప్పుడు మీరు ఎస్ఏ బయో అప్లై చేశారనుకోండి, దీని కంటెంట్కైనా దీని పెడగాగికైనా ఎక్కువ మార్క్స్ ఉంటాయి. సో అందులో బయో సైన్స్ అప్లై చేసుకుంటే దాంట్లో ఇంగ్లీష్ ఉండదు, మీరు ఇంగ్లీష్ రాస్తే దాంట్లో బయో ఉండదు. సో అట్లా మీకు కంటెంట్ ద్వారా ఎక్కువ మార్క్స్ స్కోర్ అవుతాయి. సో అందుకోసం రెండిటికి అప్లై చేసుకోండి. సో దేంట్లో ఎక్కువ మీ డిస్ట్రిక్ట్లో జాబ్స్ ఉన్నాయో, దేంట్లో మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయో దాన్ని బేస్ చేసుకొని మీకు వస్తుంది. సో రెండు రాస్తే బై లక్ ఏదైనా రావచ్చు. సో నెక్స్ట్ మెథడ్ 1 సోషల్. సో మీరు మ్యాథ్స్ ఆర్ సైన్స్ వాళ్ళకి సేమ్ సిలబస్ ఉంటుంది టెట్లో, అది నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ సోషల్ గ్రూప్స్ ఉంటాయి కదా, సోషల్ తీసుకున్న వాళ్ళకి ఒక్క సిలబస్ ఉంటుంది. ఇప్పటివరకే మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు, బట్ కొందరికి అర్థమై ఉండదు. సో బిగినింగ్ స్టేజ్ నుంచి ఎవరు చెప్పడం లేదు, సో మధ్యలో మొత్తం అర్థమైపోయిన విధంగా చెప్తూ ఉన్నారు.
సో మెథడ్ 1 సోషల్, మెథడ్ 2 తెలుగు తీసుకుంటే దేనికి ఎలిజిబుల్? స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు. సో నెక్స్ట్ సోషల్ ఇంగ్లీష్ తీసుకుంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. సో మీరు ఒకవేళ హిందీ మెథడ్ 2 ఇట్లా తీసుకుంటే హిందీకి కూడా మీకు ఉంటుంది జాబ్స్, స్కూల్ అసిస్టెంట్ హిందీ కానీ, లాంగ్వేజ్ పండిట్ కానీ, ఇలా హిందీ టీచర్గా కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో స్కూల్ అసిస్టెంట్లో 2 ఉంటాయి. సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, సైన్స్ వాళ్ళకి ఒక సిలబస్ ఉంటుంది. సో మీరు మ్యాథ్స్ మెథడ్ 1గా కానీ, సైన్స్ మెథడ్ 1గా కానీ, బయాలజికల్ సైన్స్ మెథడ్ 1గా కానీ ఏది తీసుకున్నా కూడా సో సోషల్ వాళ్ళకి ఒక సిలబస్ ఉంటుంది, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఒక సిలబస్ ఉంటుంది. సో టూ సిలబస్ ప్రకారం ఉంటుంది. ఒకటి మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి ఒకటి, సోషల్ వాళ్ళకి ఒకటి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో మ్యాథ్స్ సైన్స్, సో బీఎడ్లో మీరు మెథడ్ 1 మ్యాథ్స్ అయినా, మెథడ్ 2 తెలుగు అయినా వీళ్ళకి ఒక సిలబస్, మ్యాథ్స్ ప్లస్ సెకండ్ మెథడ్ ఇంగ్లీషు, బయాలజికల్ సైన్స్ తీసుకున్న, ఇంగ్లీష్ తీసుకున్న సేమ్. సో మ్యాథ్స్ ప్లస్ ఫిజికల్ సైన్స్ అయినా, నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ ప్లస్ తెలుగు అయినా, సో వీళ్ళందరికీ సేమ్ సిలబస్ ఉంటుంది. సో నెక్స్ట్ సోషల్ వాళ్ళకి ఒక సిలబస్ ఉంటుంది. సో ఫస్ట్ సిలబస్ చూద్దాం. సో 150 మార్క్స్ ఉంటుంది, 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా పోస్ట్ చేస్తాను. సో మీకు ఇంకేదైనా నీడ్ ఉంటే కామెంట్ చేయండి. మన వీడియోని నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం హోప్గా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను చదివే ట్రిక్స్ కానీ, నేను రాసుకున్న నోట్స్ కానీ మీకు ఏదైనా కావాలంటే నేను పోస్ట్ చేస్తాను. సో నాకు అంత ఎక్స్ప్లెనేషన్ రాకపోవచ్చు, బట్ నేను చదువుతున్నా కాబట్టి మీకు ఈజీ వేలో, సో నేను ఎట్లా ఈజీ వేలో గుర్తుంచుకుంటానో అట్లా ఈజీ వేలో మీకు అండర్స్టాండ్ చేయగలుగుతాను. సో మీకు కావాలంటే కామెంట్ చేయండి. సో నేను ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలో నాకు తెలుస్తుంది మీరు కమెంట్స్లో అడిగితే. సో నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ గ్రూప్ వాళ్ళు, సో ఇప్పుడు నేను ఆ గ్రూప్స్ చెప్పిన కదా, సో వాళ్ళకి ఏ సిలబస్ ఉంటుంది అంటే, సో మీరు మ్యాథ్స్ ఆర్ బయాలజికల్ సైన్స్ మెథడ్స్గా, ఫిజికల్ సైన్స్ మెథడ్గా అట్లా ఉంటాయి. సో మీకు ఇదే సిలబస్ ఉంటుంది. సో మీకు సోషల్ వాళ్ళకైనా మ్యాథ్స్ వాళ్ళకైనా సేమ్ సిలబస్, బట్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే, సో ఇక్కడ మీకు మ్యాథ్స్ ఆర్ సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్ 2 వస్తాయి, బట్ సోషల్ వాళ్ళకి సోషల్ వస్తుంది. సో సోషల్కి ఓన్లీ సోషల్కి 60 మార్క్స్. సో ఇందులో డివైడ్ అవుతాయి. సో పొలిటికల్ సైన్స్ అని, ఇంకా అదేంటి ఇంకా ఏవేవో ఉంటాయి కదా సోషల్కి సంబంధించినవి. సో వాటి గురించి ఉంటాయి. సో నెక్స్ట్ తెలుగుకి 30 మార్క్స్. సో కంటెంట్ అంటే ఏంటి, పెడగాగి అంటే ఏంటి అని కూడా మీకు డౌట్ ఉంటుంది. సో కంటెంట్ అంటే తెలుగు సందులు కానీ, సమాసాలు కానీ, విభక్తి ప్రత్యయాలు కానీ, సువర్ణమాలలు కానీ, ఇంకా ఉంటాయి కదా సో తెలుగుకి సంబంధించింది, వాటిని కంటెంట్ అంటారు. పెడగాగి అంటే మీరు బీఎడ్ చదువుతున్నప్పుడు చదువుతారు కదా అకాడమిక్ బుక్, సో అకాడమిక్ బుక్ చదివితే మీకు అందులోంచి వస్తాయి. బట్ నేనైతే ఉంటాయి కదా సిరీస్లు, సో S&S కానీ, శ్రీ విద్యా పబ్లికేషన్స్ కానీ, సో ఇంకా ఇలా చాలా సిరీసెస్ ఉంటాయి, అందులోంచి చూస్ చేసుకొని చదువుతాను. బట్ తెలుగు అకాడమిక్ దట్టు పెడగాగి 6 మార్క్స్కి అంత లావు బుక్ నేను చదవాలంటే అస్సలు చదవలేను. సో అందుకోసమని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అలా చూసుకుంటాను అంతే. సో మెయిన్గా మనము ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది కంటెంట్కి. సో కంటెంట్కి చూడండి 24 మార్క్స్ అట్లా ఉన్నాయి. సో నెక్స్ట్ పెడగాగి మనం ఎంత చదివినా కొంచెం తల తిక్కగానే ఉంటుంది. సో పెడగాగి అంటే ఏంటి, తెలుగు టీచింగ్ మెథడ్స్ కానీ, తెలుగులో ఉన్న సైంటిస్ట్స్ కానీ, సో మీకు బీఎడ్లో ఎగ్జామ్స్లో సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 అలా ఏమొస్తాయో అవే ఇందులో ఉంటాయి. సో తెలుగుకి కూడా టాపిక్స్ ఉంటాయి. సో టాపిక్ 1, టాపిక్ 2 ఇలా మనకి సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ కాపీ కావాలంటే కూడా నేను షేర్ చేస్తాను ఇఫ్ మీకు నీడ్ ఉంటే. సో సిలబస్ ఏంటో తెలుస్తలేదు, ఏ వస్తాయో మాకు తెలుస్తలేదు అన్నారు కాబట్టి ఈ వీడియో మీకు కోసం. సో నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా 30 మార్క్స్ ఉంటాయి. సో కొందరికి డౌట్ రావచ్చు, సో మేము మెథడ్ 2 తెలుగు తీసుకున్నాం, మెథడ్ 1 మ్యాథ్స్, మాకు ఇంగ్లీష్ ఉంటుందా ఉండదా అని. సో ఇది అందరికీ, సో మ్యాథ్స్ సైన్స్ గ్రూప్స్ వాళ్ళకి, మీరు తెలుగు తీసుకున్నా తీసుకోకున్నా, ఇంగ్లీష్ తీసుకున్నా తీసుకోకున్నా, ఇది అందరికీ కామన్. సో డిఎస్సిలో మీకు మీరు సబ్జెక్ట్ చూస్ చేసుకున్న సబ్జెక్ట్ నుంచే ఉంటుంది. సో ఈ తెలుగు ఇంగ్లీషు ఇలా ఏముండవు. సో డిఎస్సి వేరు. సో డిఎస్సి పడ్డప్పుడు డిఎస్సి గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ తెలుగుకి 30 మార్క్స్ ఉంటాయి, ఇంగ్లీష్కి 30 మార్క్స్ ఉంటాయి. సో కంటెంట్ 24 మార్క్స్, పెడగాగి 6 మార్క్స్. సో 24 ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఓన్లీ. సో 24 క్వశ్చన్స్ వస్తాయి, 24 మార్క్స్ వస్తాయి. అదే డిఎస్సిలో అయితే 1.5 మీకు 1.5 కాదు, ఓన్లీ హాఫ్, 1/2 మార్క్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్ ఓన్లీ. సో నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, అదే సైకాలజీ ఉంది కదా, సో పిల్లల అభివృద్ధి, చైల్డ్ సైకాలజీకి 30 మార్క్స్. సో ఈ 30 మార్క్స్ అనేది చాలా ఈజీగా ఉంది. సో నేను నోట్స్ రాశాను, బట్ అది ఎగ్జామ్లో ఒక విధంగా అడుగుతారు. సో మాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి. సో నెక్స్ట్ మ్యాథ్స్కి 30, సైన్స్కి 30,
సో మ్యాథ్స్ కంటెంట్లో 24 మార్క్స్ అండ్ పెడగాగి 6 మార్క్స్. నెక్స్ట్ సైన్స్. సో ఇందులో ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ 2 ఉంటాయి. సో ఫిజికల్ సైన్స్ ప్లస్ బయో సైన్స్కి కలిపి 24 మార్క్స్. సో నెక్స్ట్ పెడగాగి. సో ఫిజికల్ సైన్స్లో ఏం టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి, బయో సైన్స్లో ఏం టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి, సో వాటి గురించి పెడగాగి రిలేటెడ్ 6 మార్క్స్. సో టెట్ కామన్ అందరికీ. సో మీకు మెథడ్ 1 మ్యాథ్స్ అయినా, మెథడ్ 2 తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా ఏదైనా సో వీళ్ళందరికీ కామన్. సో మీరు టెట్ పేపర్ అనేది ఇంగ్లీష్ మీడియంలో వస్తుందా, తెలుగు మీడియంలో వస్తుందా అనే ఒక డౌట్ కూడా ఉంటుంది. సో తెలుగు ఇంగ్లీష్ బోత్ ఉంటుంది. కంప్యూటర్లోనే టెస్ట్ ఉంటుంది. మీకు ఒక రఫ్ పేపర్ ఇస్తారు, మీరు పెన్ను వెంబడి తీసుకెళ్తారు కదా, సో అందులో మీరు రఫ్ నోట్స్ అలా చేసుకోవచ్చు. సో కంప్యూటర్ టెస్టే. సో నెక్స్ట్ సోషల్ వాళ్ళకి, సో సోషల్ గ్రూప్స్ వాళ్ళకి ఏమి ఉంటుందని, సో ఈ వీళ్ళకి కూడా యాజ్ ఇట్ ఈస్ తెలుగు 30, ఇంగ్లీష్ 30. నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. సో ఇక్కడ వరకు కామన్. మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి డిఫరెన్స్ వచ్చేది ఎక్కడంటే సో సోషల్ స్టడీస్లో. సో సోషల్ స్టడీస్కి 60 మార్క్స్. ఇక్కడ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ 30 ఉంది, సైన్స్ 30 ఉంది. ఇక్కడ సోషల్ స్టడీస్ వాళ్ళకి 60 మార్క్స్. ఓన్లీ ఒక్క సబ్జెక్ట్కి 60 మార్క్స్. కంటెంట్కి 48 మార్క్స్ ఉంటాయి. పెడగాగికి 12 మార్క్స్ ఉంటాయి.